హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. రైతులను రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు గురించి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ డిఎస్ఓ రైస్ మిల్లర్లతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందరాదని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసానిచ్చారు. తడిసిన ధాన్యాన్ని నాణ్యత లోపం పేరుతో రైతులకు రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కటింగ్లు చేయరాదని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపాదికన తరలించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సూచించారు. కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ కింద ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమయ్యింది. ఇందుకోసం 725 కోట్లను విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులను కేటాయించింది కాంగ్రెస్ సర్కారు. దీంతో నెలలుగా పెండింగ్ లో ఉన్న కళ్యాణ్ లక్ష్మి అప్లికేషన్ అధికారులు క్లియర్ చేయనున్నారు. కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలో 5 విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనట్లు కల్వకుర్తి ఏడీఈ చంద్రశేఖర్, ఏఈ శ్రీనివాస్ తెలిపారు. రాచూరు, తర్నికల్, పొల్కంపల్లి, బొల్లంపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. విద్యుత్ లైన్ లో మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నామని, ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సంస్థ సిబ్బందికి సహకరించాలని కోరారు. కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్, శివాజీ చౌక్, ప్రభుత్వ ఆసుపత్రి, మహబూబ్ నగర్ చౌరస్తా, మార్చర్ల రూట్లలో సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.